మరో 24 గంటల్లో భారత్ పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మే 19న ఇరు దేశాల డీజీఎంఓలు మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే కాల్పుల విరమణ పొడిగింపు ఉండనుంది. తొలిసారి జరిగిన చర్చల్లో భారత్ ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించినట్టు సమాచారం. మొదటిది పాకిస్తాన్లోని ఉగ్రవాదంపై ఆదేశం ఉక్కుపాదం మోపాలని, రెండవది ఆదేశంలో తలదాచుకున్న హఫీజ్ సయీద్, మసూద్ అజర్తో పాటు మరికొంతమంది తీవ్రవాదుల్ని భారత్కు అప్పగించాలని కోరింది. ఇక మూడవది పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్కు అప్పగించాలని డిమాండ్ చేసింది. అయితే పాకిస్తాన్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. భారత్ క్షిపణి దాడుల్లో దెబ్బతిన్న మసూద్ అజర్కు నష్టం పరిహారం, ఆర్థిక సాయం ప్రకటించడంపై భారత్ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ కొనసాగింపులో భాగంగా పాకిస్తాన్పై మరోసారి దాడి చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. मगर पाकिस्तान फिर से इस कोशिश में लग गया है कि ध्वस्त हुए आतंकी ढांचे को फिर से खड़ा किया जाए। वहां की सरकार पाकिस्तानी आम नागरिकों से लिया गया टैक्स जैशे मोहम्मद जैसे आतंकवादी संगठन के आका मसूद अजहर को करीब 14 करोड़ रुपए देने में खर्च करेगी, जबकि वह यूनाइटेड नेशंस डेजिग्नेटेड टेररिस्ट घोषित हो चुका है। इतना ही नहीं, लश्कर-ए तोयबा और जैश-ए मोहम्मद के मुरूद के और बहावलपुर स्थित टेरर इंफ्रास्ट्रक्चर को फिर से खड़ा करने के लिए पाकिस्तान सरकार ने आर्थिक सहायता देने की घोषणा की है कि ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है। जो कुछ भी हुआ है वह सिर्फ एक ट्रेलर मात्र था। अब जब सही समय आएगा, जब भी सही समय आएगा, तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे। భారత్ పాక్ మధ్య మరికొన్ని గంటల్లో కాల్పుల విరమణ ముగుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. భారతదేశ పాకిస్తాన్ నడుమ ఉద్రిక్తతల వాతావరణం అయితే కొనసాగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. రాబోయే గంటల్లో మరొకసారి యుద్ధ వాతావరణాన్ని, సైనిక చర్యను తలపించిద్దేమో అన్న ఆ సందేహం భారతదేశ వ్యాప్తంగా కూడా కొంతమేరకు ఉత్కంఠ నెలకొందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏదైతే భారత్ పాకిస్తాన్ల మధ్య గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఒప్పందం మేరకు ఆ భారత్ సీజ్ ఫైర్ విధించింది. అలాగే పాకిస్తాన్ ఈ విరమణ ఒప్పందాన్ని ఒక రోజు దొంగలో తొక్కినప్పటికీ ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది పాకిస్తాన్. అయితే ఈ నేపథ్యంలోనే నేటితో ముగియనున్న ఈ యొక్క సీజ్ ఫైర్ యుద్ధ విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలా, లేకపోతే ఆ సైనిక చర్య తీసుకోవాలనే దాని మీద భారతదేశం నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే భారతదేశం విరమణ ఒప్పందంపై మూడు కారణాలు చూపిన పరిస్థితి ఉంది. ఆ 3 కారణాలు, ఆ యొక్క 3 పనులు కనుక పాకిస్తాన్ చేసినట్లయితే విరమణ ఒప్పందం కొనసాగించడానికి భారత్ కి ఎటువంటి అభ్యంతరం లేదని కూడా ఆ భారతదేశం పాకిస్తాన్ డీజీఎంఓల ఆ సమావేశంలో భారతదేశ డీజీఎంఓ క్లియర్ గా పాకిస్తాన్ కి తెలియపరిచిన పరిస్థితి ఉంది. దీని మీద పాకిస్తాన్ కూడా ఆ చెయ్యలేము అనే విధంగా కాకుండా తాము చేస్తాము అన్న కోణంలో చెప్పడంతో ఆ రోజు జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఆ నేటికి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ 19న ఇరు దేశాల యొక్క డీజీఎంఓలు మరొకసారి సమావేశం కానున్న నేపథ్యంలో ఏమి జరుగుతుందా అనేది ఉత్కంఠ క్షణాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అలాగే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింప లేకపోతే సైనిక చర్య అనే దాని మీద అయితే ఆ భారతదేశ సైనికుల అధికారులు మొత్తం కూడా పక్కాగా ఒక ప్లాన్ ప్రకారం ఉన్నారు. ఆ యొక్క పాకిస్తాన్ చేస్తున్న చర్యలు మొత్తాన్ని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తొలిసారి జరిగిన చర్చల్లో భారతదేశం ప్రధానంగా ఆ 3 అంశాలను ప్రస్తావించారు. మొదటిది పాకిస్తాన్ లోని ఉగ్రవాదంపై ఆ దేశం ఉక్కుపాదం మోపాలనేది భారత్ మొదటి డిమాండ్ చేసింది. రెండవ డిమాండ్ ఆ దేశం లోపల తలదాచుకుంటున్న, ఆ దేశంలో నరమేధం సృష్టిస్తున్న ఆ దేశం నుంచి భారతదేశం మీదకి వచ్చి
ఉగ్రవాదం చేస్తున్న ఉగ్రవాదులపై అయితే ఉక్కుపాదం మోపాలని కూడా చెప్పారు. ప్రధానంగా వారిలో హఫీజ్ సయ్యద్ మసూద్ అజార్ తో పాటు మరికొంతమంది తీవ్రవాదులని భారతదేశానికి అప్పగించాలని కూడా భారత్ డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మూడవది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు అప్పగించాలనే డిమాండ్ కూడా భారత్ చేసిన పరిస్థితి అయింది. అయితే అందుకు భిన్నంగా పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల చూస్తే భారతదేశం సీజ్ ఫైర్ కొనసాగించాలా లేకపోతే ఆ సీజ్ ఫైర్ ఎత్తివేయాలా అనే దాని మీద అయితే భారతదేశం ఇప్పటికే ఒక క్లియర్ గా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి ప్రధాన కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఆ యావత్ భారతదేశం మొత్తం కూడా పాకిస్తాన్ మీద జరిగిన సైనిక చర్య మరికొన్ని రోజులు జరగాలని, పాకిస్తాన్ కి మరింత గుణపాఠం నేర్పాలని చెబుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే పాకిస్తాన్ అణు స్థావరంపై దాడులు గాని, అణు స్థావరం మీద కొంతమేరకు లీకేజ్ అవటం గాని, నిన్న మనం చూసుకున్నట్టయితే అణు స్థావరం మీద దాడి చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి, అణు స్థావరం పేలిపోయిన పరిస్థితి, ఆ పేలిపోయిన వీడియోలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరిన పరిస్థితి ఉంది. అక్కడ నిత్యావసర సరుకులు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. అక్కడ ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడి అడుగు తింటున్న పరిస్థితి ఉంది. మరోపక్క బలూచిస్తాన్ తాలిబాన్ల రూపంలో పెద్ద ఎత్తున ముప్పు పొంచి ఉంది. బలూచిస్తాన్ ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. రాయబారు కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. పార్లమెంటు అసెంబ్లీలు కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కి ఆ కంటి మీద కునుకు లేకుండా చేసిన భారత్ 3 రోజుల దాడి మరలా కొనసాగిస్తే ఇంకా పాకిస్తాన్ కి దిక్కేంది, పాకిస్తాన్ పరిస్థితి ఏంది, పాకిస్తాన్ ఖచ్చితంగా 3 ముక్కలవటం ఖాయం అనేది తెలుస్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు అప్పగిస్తుందా, అలాగే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఉగ్రవాదుల్లో హఫీజ్ సయ్యద్ మసూద్ అజార్ ను భారతదేశానికి అప్పగిస్తుందా, అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వీడి ప్రజల బాట పట్టిద్దా అనే దాని మీద కోటి సమస్యలు, కోటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ వీటిల్లో ఏది చేసినా పాకిస్తాన్ లోని ఆ సైనిక అధికారి కానీ, పాకిస్తాన్ లోని ఆ ప్రధాని కానీ భూమి మీద లేకుండా చేసే ఉగ్రవాదుల్ని చూసి పాకిస్తాన్ భయపడుతుందా, లేక పాకిస్తాన్ భారతదేశం చేసిన 3 డిమాండ్లని ఒప్పుకుంటుందా అనేది అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పెద్ద ఎత్తున ఆందోళనకరంగా ఉంది. పెద్ద ఎత్తున ఈ విషయం మీద దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. భారతదేశం విధించిన ఈ 3 డిమాండ్లను ఖచ్చితంగా పాకిస్తాన్ నెరవేర్చాలని DCMOల సమావేశంలో చెప్పిన పరిస్థితి ఉంది. ఆపరేషన్ సింధూరు కొనసాగింప లేకపోతే పాకిస్తాన్ పై మరొకసారి దాడి చేయటం అనే దాని మీద అయితే భారతదేశంలో ఉత్కంఠ క్షణాలు నెలకొల్లి ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.